ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం పారిశుధ్యంలోనూ టాప్ ప్లేస్లో నిలబడటానికి కృషి చేస్తోంది. 6 నెలల్లో ఏపీని ప్లాస్టిక్ విముక్త రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం పారిశుధ్య చర్యలు చేపట్టలేకపోవడంతో రోడ్లపై 86 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వదిలేసిన చెత్తను తొలగించారు. జనవరి 26 నాటికి రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపై చెత్త కనిపించకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ ఏ కార్యక్రమం చేపట్టినా అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. అందరి కోసం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు యాక్టివ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. యూజ్, రికవరీ, రీయూజ్ విధానంతో ముందుకు వెళ్తామన్నారు. వాడేసిన ప్లాస్టిక్ ఇస్తే డబ్బులు ఇచ్చే విధానం తీసుకొచ్చారు. వ్యర్థాలను వనరులుగా, ఆస్తులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఇళ్లలో చెత్త సేకరించేందుకు స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పొడి చెత్త ఇస్తే డబ్బులిస్తామని, తడి చెత్తను కంపోస్టుగా మార్చాలని సూచించారు. పట్టణాల్లో 5 లక్షల ఇళ్లలో, గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్ తయారీ చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీలున్న ప్రతి ఒక్కరూ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.